అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసూనాస్ టోస్ అండ్ ఫింగర్స్ ఛానల్. సో ఈ రోజు మీ ముందుకి మేము ఒక 3 ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ట్రావెల్ వ్లాగ్‌లో చూపిస్తున్నాం. సో ఫస్ట్ మనం తిరుపతితో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ కనబడుతుంది కదండీ! తిరుపతి మేము రీచ్ అయ్యాం. యాక్చువల్లీ ఈ వ్లాగ్ కొంచెం లేట్ అయ్యింది. నేను 15 డేస్ బ్యాకే మీకు పోస్ట్ చేయాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ హెల్త్ ఇష్యూస్ వల్ల ప్లస్ వేరే ట్రావెలింగ్ వల్ల యాక్చువల్లీ మేము తిరుపతి నుంచి మొత్తం ఏదైతే తమిళనాడు సైడ్ ఉన్నదో అదంతా కవర్ చేద్దాం అనుకున్నాం. సో, అందులోనే ఈ భాగం. సో, ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇది నేను తిరుపతి అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే నేనక్కడ ముస్లిమ్స్ అసలు ఉంటారనుకోలేదు. బట్ చూస్తే గనక మీరక్కడ చూసారు కదా! వాళ్ళు అంత బాగా చేస్తున్నారు. సో, అది నాకు నచ్చింది. ఎందుకు అంటే ఇండియా ఈస్ ఎ డైవర్స్ కంట్రీ. సో, అందరూ ఇక్కడ సమానమే అన్నట్టుగా నాకు కనబడ్డది. సో, ఆ తర్వాత మేము అక్కడి నుంచి మేము దిగిన రోజు ఏంటంటే, మేము యాక్చువల్లీ దర్శనం చేసుకుందాం అంటే, అది అస్సలు పాసిబుల్ అవ్వలేదండి. సో, మేము నెక్స్ట్ డే వెళ్ళాలి. మేము టికెట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాము. సో, ఆ రోజు ఎలా స్పెండ్ చేశామనేది మీకు చూపిస్తున్నాం. సో, ఇదొచ్చేసి సీను గారి మెస్ అండి. ఇది ఫేమస్ హోటల్స్ అంట. మీరు చూడగలుగుతున్నారు. 'జగపతి బాబు' గారు కూడా ఇక్కడికొచ్చారు. ఇదొక ఫేమస్ హోటలు. ఇక్కడ నాన్ వెజ్ చాలా ఫేమస్ అని అన్నారు. సో, ఒక్కసారి ట్రై చేద్దామని వచ్చాము. సో, చూస్తే గనక బంతి భోజనాలు ఎలా ఉంటాయో అది మాకు గుర్తు చేసింది. సో, బంతి భోజనాలు ఎలా ఉంటాదో లైన్‌లో నించొని తినడం అది అంతా మేము తిన్నాం. సో, ఆ రోజైతే టైమ్ స్పెండ్ అయిపోయింది. చేశాము. కానీ తిన్న తర్వాత మేమొక ఇంట్రెస్టింగ్ ప్లేస్‌కెళ్ళాం. అది ఏంటి అంటే చంద్రగిరి కోట. సో, ఈ చంద్రగిరి కోట చాలా మందికి తెలీదండి. తిరుపతి దగ్గరలోనే జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ దూరం. అంటే తిరుపతి నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. సో, మీరు చూడగలుగుతున్నారు. దీన్ని రీస్టోర్ చేశారు. యాక్చువల్ కోట ఇలా ఉండేది కాదంట. కానీ ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు తీసుకొని దీన్ని రీస్టోర్ జేసి, సో, అక్కడ లేజర్ లైట్ పెట్టడం, తర్వాత గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్లేసెస్ మీకు కనబడుతున్నాయి గదా! అదంతా వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. సో, అప్పటి నుంచి దీన్ని ఒక టూరిజం ప్లేస్ లాగా ప్లస్ అది కాకుండా మన హిస్టరీ పిల్లలకి తెలియాలని సో, చాలా మట్టిగా ఏవైతే ఇక్కడ దాడులు కూడా జరిగాయి. ఆ దాడులు కూడా మీకు నేను చూపిస్తాను. అవన్నీ పాస్ట్‌లో ఏం జరిగింది? ఏ రాజు పాలిచ్చేవాడు? ఇవన్నీ మనకక్కడ కనబడతది. సో, ఇది ప్లేస్ చూస్తుంటే ఇది కొంచెం ఏంటంటే ఆల్రెడీ నేను హంపి ఎళ్ళానండి. హంపి ఎలిమెంట్స్ నాకు ఎందుకు అంటే కృష్ణదేవరాయలు వాళ్ళే పాలిచ్చారు ఈ కోటని ప్లస్ హంపిని. ఆల్మోస్ట్ మన సౌత్‌లో మాక్సిమం పాలన అనేది శ్రీకృష్ణదేవరాయలు వారే చేశారు. సో, మీరు చూడగలుగుతున్నారు. నేను ఇందాక మీకు చెప్పాను దాడులు అని. ఇదేనండి. చాలా స్తూపాలు ఇలా హాఫ్ కట్ అయి ఉన్నాయి. మాక్సిమం చేతులు లేకపోవడం, తలలు లేకపోవడం. ఇది ఔరంగజేబు ఉన్న టైంలోని దీని మీద దండయాత్ర చేశారంట. సో, ఏవైతే మిగులున్నాయో అవి ఇలాగ మనకి మ్యూజియంలో పెట్టడంకి చేశారు. సో, ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు. అప్పటి కాలంలో వాడేవి బ్రాంజ్ గాని, ఏవైతే ఐటెమ్స్ ఉన్నాయో అవన్నీ ఇలా మీకు పెట్టి ఎగ్జిబిషన్‌లో ఉంటది. ఇదొక చాలా ఇన్ఫర్మేటివ్ ప్లేస్ అని అనాలి అండి. ఎవరైతే లైక్ పిల్లలకి బాగా హిస్టరీ గురించి చెప్పాలనుకుంటున్నారో, ఇండియన్ కల్చర్ గురించి ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక్కసారి ఈ కోటకైతే తప్పకుండా రావాలి. చాలా సార్లు మనం తిరుపతి ఎళ్తాం కదండీ! సో, ఒక్కసారి మీ ఒక్క స్కెడ్యూల్‌లోని 1 డే దీనికోసం కేటాయించండి. చాలా ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది. మీకు ఇవి ఏవైతే ప్రిజర్వ్ చేసి ఉంచారో ఆ స్టైలింగ్ కూడా చాలా బావుందండి. చాలా కెమికల్స్ వేసి దాన్ని చాలా అందంగా ప్రిజర్వ్ చేశారు. అండ్ ఇది మొత్తం కోటంతా ఆర్కియాలజికల్ డిపార్ట్‌మెంట్ అండరే ఉండడం వల్ల అక్కడ చూడ్డానికి కూడా మనకి ఫీజిబిలిటీ అనేది చాలా బావుంది. అండ్ ఇక్కడైతే కుక్కు తన హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. చాలా గ్రీనరీ కూడా వాళ్ళు బాగుంచారు. ఈ కోట ఏదైతే ఉందో ఒక కొండకి ఆనుకోని ఉండడం వల్ల, ఆ కొండ దగ్గర నుంచి కూడా వైబ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బావున్నాయి. సో, ఈ కోట నుంచి కొంచెం దూరంలోని ఒక శిథిలావస్థలో ఉన్న ఒక లైక్ గుడి ఉంది. ఆ గుడిలో యాక్చువల్‌గా ఏంటి అంటే
స్తూపాలేమీ లేవు. అంటే విగ్రహాలేమీ లేవండి. సో, అది ఫోటో షూట్‌కి, నెక్స్ట్ అక్కడ జస్ట్ తిరగడానికి, ఆహ్, లైక్ చూడ్డానికి మాత్రమే పనిచేస్తది. ఎందుకంటే మెయిన్ గర్భగుడిలో ఉన్న ఏదైతే స్తూపం ఉందో అది వాళ్ళు పిగిలించేశారు. సో, ఇంక అప్పటినుంచి ఆ గుడికి ఎటువంటి పూజలు, పునస్కారాలు ఏమీ అందట్లేదు. ఇలాంటివి కొంచెం చూస్తే బాధనిపిచ్చింది. బట్ ఏం చేయలేం. సో, అక్కడ చూసుకొని ఆ రోజు ఈవినింగ్ మేము బయలుదేరేటప్పటికి కొంచెం చీకటయింది. కానీ చూస్తే గనక మొత్తం తిరుపతంతా లైటింగ్స్‌తో మొత్తం హడావిడిగా ఉంది. ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైం అది. సో, ఆ రోజు మేము స్టే తీసుకొని వెరీ నెక్స్ట్ డే మేము తిరుపతికి స్టార్ట్ అయ్యాము. సో, ఇది మీరు చూస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమల ఎళ్ళే రోడ్డు. అక్కడ మేము ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి అక్కడికి వెళ్లి మొత్తం అంతా కవర్ చేసుకున్నాం. ఇన్ ద బిట్వీన్ మేము మా ఏదైతే ఉందో బ్రేక్‌ఫాస్ట్ కూడా మేము కంటిన్యూ చేసేసుకున్నాం. అదయిన తర్వాత ఇంక డైరెక్ట్‌గా ఇంకా శ్రీవారిని దర్శించుకోవడానికే బయలుదేరాం. ఆ వైబ్స్ ఏవైతే ఉంటాయో నిజంగా అండి, చాలా మంది అంటారు లైక్ ఆయన కలియుగ దైవం అని. నిజంగా కలియుగ దైవమే. మనల్ని ఎంత టెస్ట్ చేస్తారంటే ఆయన కంట్లో నుంచి రక్తం వస్తది ఆయన్ని రీచ్ అవ్వడానికి. అంత ఆహ్, వీఐపీ అయినా, నార్మల్ అయినా ఎవరైనా చివరికి దేవుడి దగ్గరికి నార్మల్‌గా ఎళ్లి ఒక 5 నిమిషాలు కూడా మనల్ని చూడనివ్వకుండా తోసేస్తారు. బట్ ఆ జర్నీ ఏదైతే ఉంటదో, ఆ జర్నీ అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. అది అందరూ అంటే ఇంత కష్టపడి ఎక్కినందుకు 5 మినిట్స్ చూసినా బావున్ననుకుంటాం. కానీ 5 సెకండ్స్ కూడా మనం చూడలేం. కానీ చూసిన ఆ ఒక్క క్షణమైనా సరే ఆయన మన కళ్ళల్లో ఉండిపోతారు. సో, ఏవైతే మీరు వీధులు చూస్తున్నారో ఇది మాడు వీధులండి. ఈ మాడు వీధుల్లోని ఇవన్నీ ఈ ఏదైతే ఈ రంగోలీస్ చూస్తున్నారో ఇవన్నీ ఈవెనింగ్‌కి రెడీ జేస్తున్నారు. దాని ముందు రోజే గరుడ వాహనం అయ్యింది. అది మేము ఎళ్దాం కుక్కుతో కుదరలేదు. సో, మేమేంటంటే, ఆ రోజు ఓన్లీ దర్శనం చేసుకొని, ఆ రోజు ఈవినింగ్ కూడా చూసుకొని వద్దాం అనుకున్నాం. బట్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువుంది. సో, అక్కడ కానీ చాలా సేపున్నామండి. నేను నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ తిరుపతిలోని అంతసేపు దర్శనం అయిన తర్వాత బయట ఉన్నాం. ఎందుకంటే, మేము ఆ వైబ్‌లో నుంచి ఇప్పుడప్పుడే వచ్చేలాగా ఏమి లేము. ఎందుకంటే, మాకింక బేసికల్లీ ఏం పని లేదండి. సో, అందుకని అక్కడుండి ఎప్పుడు హడావిడే మమ్మీ వాళ్ళతో వెళ్ళినప్పుడైనా, అత్తయ్య వాళ్ళతో వెళ్ళినప్పుడైనా, అయిపోయిందా పదండి, పదండి, పదండి అంటారు. ఇలా అది కాకుండా ఈసారి ఏంటంటే మేము అంటే మా ఫ్యామిలీతో వెళ్ళాము. సో, యాంపుల్ ఆఫ్ టైమ్ తీసుకున్నాం. లోపల ఎలాగో సరిగ్గా చూడలేకపోయాం. కనీసం బయటైనా 5 నిమిషాలు దండం పెట్టుకుందాం అని చెప్పి అక్కడ ప్రశాంతంగా దండం పెట్టుకున్నానండి. దండం పెట్టుకొని బయటకొచ్చి తిరుపతి ఫేమస్ బాదం టీ తాగాము. సో, ఆ తర్వాత మేము కిందకి స్టార్ట్ అయ్యాం. కిందన మీరు చూడగలుగుతున్నారు. మొత్తం విద్యుత్ దీపాలు ఎంత కళ్ళు చెదిరే లైటింగ్ అది. సో, అక్కడి నుంచి ఆహ్, లోకల్ ఫుడ్స్ ట్రై చేద్దాం అని చెప్పి మసాలా పూరి ఏదైతే ఉంటదో తిరుపతి ఫేమస్ అంట. తిరుపతోళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటది. అది ట్రై చేసాం. సో, నెక్స్ట్ డే మేము కోయంబత్తూర్ స్టార్ట్ అయ్యామండి. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ మా బకెట్ లిస్ట్‌లో ఉంది. సో, మిడ్‌నైట్ మేము 12కి బయలుదేరాం కార్‌లోని. సో, మార్నింగ్ అయ్యేటప్పటికి ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ చేసే వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో, అక్కడ ఒక స్మాల్ లైక్ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని బ్రేక్‌ఫాస్ట్ ఏదైతే ఉందో అదక్కడ ఫినిష్ చేసుకున్నాం. సో, తమిళనాడుకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అండి నేనొకటి గమనించాను. ప్లేట్స్ అనేవి లేవు. అన్ని చోట మీకు విస్తరాకులే. అది ఏంటని నేను యాక్చువల్‌గా అక్కడ వర్క్ చేసే వాళ్ళని అడిగితే, అది వాళ్ళ ట్రెడిషన్ అంట. అండ్ దే వాంట్ టు లివ్ విత్ ఇట్. సో, అది వాళ్ళు ఏంటంటే కంటిన్యూ‌గా వాళ్ళు ఎలా ఉంచుకున్నారంటే, వాళ్ళు ఎక్కడ గూడా ప్లేట్స్ అనేవి వాడరంట. మాక్సిమం నేచర్‌లో దొరికేవే మాక్సిమం వాడతారంట. సో, అందులో భాగమే ఇది. సో, మేము ఈషా ఫౌండేషన్‌కి ఎంటర్ అవుతూనే ఆ వైబ్స్ మాకు కనబడ్డాయండి. ఓం నమః శివాయ అని మొత్తం ఆ ప్రాంగణం ఏదైతే ఉందో అది మారుమోగుతుంది. పెద్ద పెద్ద సెటప్స్ అండ్ ఏవైతే ఉన్నాయో ఈషా ఫౌండేషన్‌లో మేము ఒకరోజు ఉండడానికి కూడా ప్లాన్ చేసాం.
సారీ, నేనెక్కువ క్యాప్చర్స్ అయితే తీయలేకపోయానండి. ఎందుకంటే అక్కడ ఫోన్ వీడియో ఫోటోస్ ఆర్ నాట్ అలౌడ్ అంట. మాక్సిమం నేను తీయగలిగింది తీశాను. బట్ మా రూమ్ ఏదైతే ఇచ్చారో కెన్ యూ బిలీవ్ ఇట్? ఇది జస్ట్ రూ. 700 అండి. మేము ఇది 1 మంత్ బ్యాక్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మేము ఆన్‌లైన్‌లోనే ఈ రూమ్ అనేది బుక్ చేసుకోగలిగాం. లేదా అక్కడికెళ్ళి తీసుకోవాలి అంటే ఇట్ విల్ కాస్ట్ యూ మోర్. అండ్ వన్ మోర్ థింగ్, అది అవైలబిలిటీ అయితే ఉండదు. సో, మీరు ఏదో ప్రైవేట్ దాంట్లోనే ఉండాలి. ఈషా ఫౌండేషన్ లోపలైతే ఉండడానికి అవ్వదు. అది మళ్ళీ కొంచెం రిస్కీ పిల్లలతో వెళ్తే. సో, వాట్ ఐ సజెస్ట్, ఎవరైతే ఈషా ఫౌండేషన్ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు 1 మంత్ ముందు రిజిస్ట్రేషన్ చేసుకొనే వెళ్ళండి. యుల్ గెట్ ది బెస్ట్ ఔట్ ఆఫ్ రూమ్స్. అండ్ మీరు చూడగలుగుతున్నారు ఆ సన్‌సెట్ అయ్యే టైంకి మేము ఏదైతే ఈ విగ్రహం ఉందో, శివుడి విగ్రహం, ఆయన దగ్గరికి వెళ్ళాము. వెళ్ళే దారిలో నెమళ్ళు అంతా ఓపెన్‌గా తిరుగుతున్నాయండి అక్కడ. అక్కడ పనిచేసే వాళ్ళని అడిగితే చెప్పారు, నేచర్ అండ్ హ్యూమన్స్ విల్ బి గోయింగ్ ఇంటూ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో, అందుకని అక్కడ యానిమల్స్‌కి ఏమి రిస్ట్రిక్షన్ లేదు. సో, దే ఆర్ ఓపెన్. మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఐ మీన్ టు సే, మనమే కొంచెం పద్ధతిగా ఉండాలి అని చెప్పారు నీట్‌గా. సో, అక్కడ ఆ రోజు రాత్రి మేము టైమ్ స్పెండ్ చేశాను. ఐయామ్ సో సారీ, అక్కడ నేను ఫుటేజ్ ఎక్కువ తీయలేకపోయాను. ఎందుకంటే డ్యూ టు రిస్ట్రిక్షన్స్. సో, లోపల కూడా ఒక ధ్యానం సెంటర్ ఉంది. అండ్ లార్డ్ ఆఫ్ లోటస్ కలెక్షన్ ఇలాగ చాలా ఉన్నాయండి. అది ఓన్లీ పర్సనల్‌గా వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే చాలా బావుంటది. సో, అది అయిన తర్వాత ది నెక్స్ట్ డే మేము ఊటీకి బయలుదేరాం. కెన్ యూ బిలీవ్? ఎందుకంటే మాకు బ్యాక్ టు బ్యాక్ మేము జర్నీలు చేస్తూనే ఉన్నాం. బట్ ఆ జర్నీ కోయంబత్తూర్ నుంచి ఊటీకెళ్ళడానికి ఆల్‌మోస్ట్ 3-4 అవర్స్ పట్టది. అంటే పిల్లలతో కాబట్టి ఇంకొక 1 అవర్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం. బట్ అంతవరకు టైర్డ్‌గా ఉన్నాం. సన్నీగా ఉంది. ద మోమెంట్ వి ఎంటర్డ్ ఇంటూ ఊటీ, ఇట్ ఈస్ అనదర్ లెవెల్ ఆఫ్ వైబ్స్ అండి. బికాజ్ ఈ వైబ్ అనేది మనకి ప్లేసెస్ బట్టి మన మూడ్ చేంజ్ చేస్తూ ఉంటది. ఫస్ట్ తిరుపతెళ్ళాం. అక్కడ మొత్తం డివోషనల్, స్పిరిచ్యువల్ వైబ్‌లో ఉన్నాం. దేవుడిని చూడాలి అనే ఎక్సైట్‌మెంట్ మీద ఉన్నాం. నెక్స్ట్ కోయంబత్తూర్ ఎళ్ళాం. ఇట్స్ లైక్ సంథింగ్ మెడిటేషన్, స్పిరిచ్యువల్‌కి సంబంధించింది. ఆ వైబ్ వేరేగా ఉంది. అండ్ ద మూమెంట్ వి ఎంటర్డ్ ఇంటూ ఊటీ, ఇట్ ఈస్ అనదర్ లెవెల్. అవి ఏంటంటే మనం పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవుతూ లైక్ ట్రావెల్ చేస్తుంటే మనకి అది చూడగలం. సో, ఇక్కడ దొరకలేనిది అంటూ ఏమీ లేదండి. మేబీ ఇట్స్ ఎ హిల్ స్టేషన్ బట్ ఎ వెరీ, వెరీ బ్యూటిఫుల్ అండ్ సజెస్టబుల్ ప్లేస్ అండి ఈ ఊటీ అనేది. ఈ ఊటీతో పాటు మీకు కునూరు అని కూడా ఉంటది దగ్గరలో. అది చూడగలుగుతున్నారా మీరు? ఏవైతే ఉన్నాయో ఇవి పాత ఇల్లులండి. అండ్ ఇవి సంథింగ్ మీకు 17థ్ సెంచురీ ఇల్లులు కూడా, బ్రిటిష్ వాళ్ళు రూలింగ్ కన్నా ముందు నుంచి ఉన్నవంట. పోర్చుగీస్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. సో, మేము ఇక్కడ ఒక టీ స్టోర్ దగ్గర ఉన్నాం. అండ్ వి వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ ఎవ్రీ టీ లైక్ ఎలా వస్తుంది ఏంటి అనేది. సో, వి ఆర్ 5 పీపుల్ మేమెళ్ళాము. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన టీ తీసుకొని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేసాం. నేను తీసుకున్న టీ అయితే అశ్వగంధ టీ తీసుకున్నాను. అండ్ మస్ట్ ట్రై, చాలా బావుంది. అండ్ అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఒక యాంటిక్ స్టోర్‌లోకెళ్ళాను. నేనెళ్ళి యాంటిక్ స్టోర్‌కెళ్ళకపోతే మాటొస్తది. సో, అందుకే ఖచ్చితంగా అక్కడికెళ్ళి నేను విజిట్ చేశాను. అండ్ ఏవైతే నేను మనిషితో ఎవరైతే ఉన్నారో అక్కడ స్టోర్ ఓనర్ ఎవరైతే, ఆయన కశ్మీరీ. సో, ఆయన అక్కడి నుంచి అక్కడ దొరికే స్టోన్స్ గానీ, ఆర్ట్ గానీ, ఆర్కిటెక్చర్ ఏవైతే ఉన్నాయో ఐటెమ్స్ కోసం ఒక్కొక్కటి చాలా పేషెన్స్‌గా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు వీడియోలో, డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్స్ గాని, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్స్, ఈవిల్ ఐస్ ఏవైతే కశ్మీర్‌లో దొరికే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్, ప్రెషియస్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు చూడగలుగుతున్నారు. నేనైతే ఆల్‌మోస్ట్ ఒక 3000 షాపింగ్ చేశాను. సో, అక్కడి నుంచి ద కంప్లీట్ ఆఫ్ సైట్ ఉన్న లోపలికున్న ఊటీలోకొచ్చాము. అక్కడ మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం గాబట్టి ఒక విల్లా తీసుకున్నామండి. 2 స్టోరేడ్ విల్లా తీసుకున్నాం. అండ్ అది కూడా మాకు కొంచెం బడ్జెట్‌లోనే వచ్చింది.
సో, విల్లా అయితే ఆహ్, చాలా బావుంది. నార్మల్‌గా అయితే మనం ఫ్రెండ్స్ ఇంటికి, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తాం. అండ్ అప్పుడు అనుకుంటాం ఒక విల్లాలో ఉంటే బావుండని. బట్ ఆ 2 డేస్‌కైతే మేము ఆ విల్లాలో ఉన్నాం. మేబీ అది చిన్నదే బట్ ఇట్ వాస్ వెరీ కూజీ అండ్ కామ్. ఆ వుడెన్ స్టెప్స్ ఎక్కుతుంటే ఆ ఇంగ్లీష్ స్టైల్ ఫీలింగ్, తర్వాత ఆ ఫర్నిచర్ ఏదైతే ఉందో అవంతా చూస్తే గనక ఓకే. ఇట్స్ లైక్ మనం 90స్‌లోకెళ్ళినట్టుగా అనిపిచ్చింది. అండ్ ఏవైతే హారర్ మూవీస్‌లో ఉంటాయి గదా! ఆ వైబ్ కూడా కనబడ్డది నాకు. నేను మీకది మార్నింగ్ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. బికాజ్ ఇక్కడ కంప్లీట్ చీకటండి. ఒక కొండ మధ్యలో నుంచి ఆహ్, కట్టారు ఇది. సో, చుట్టుపక్కల చూస్తున్నారు గదా! చాలా దూరంగా లైట్స్ ఉన్నాయి. ఎందుకంటే దే మెయింటైన్ ఎ వెరీ సటిల్ లైఫ్ అండ్ లైక్ హై వాల్యూమ్ ఉండదు. హైగా ఏది ఉండదంట. అక్కడ చాలా సూపర్‌గా ఎళ్ళిపోతదంట మొత్తం. సో, ఇంకా మేము తీసుకున్న తర్వాత మా చుట్టుపక్కలైతే ఫుడ్డయితే ఏం లేదు. సో, ఆయనేమన్నారంటే, "మీరిక్కడ దగ్గరలో ఉన్న ఏదైతే బ్లూ స్టోన్ అనే ఒక సారీ ఒక హోటలుంది. ఆ హోటల్‌కెళ్ళండి. సో, యూ విల్ హావ్ ది బెస్ట్ ఫుడ్" అన్నారు. మేమెళ్ళేటప్పటికి అప్పటికే క్లోజింగ్ టైమ్ అండి. ఆల్‌మోస్ట్ మేము 10, 15కెళ్ళాం. 11:00కే క్లోజ్ అట. సో, అక్కడ ఫేమస్ ఏదైతే ఉందో కుష్వి అది తిన్నాము. అండ్ విత్ ద చికెన్ అండ్ వాటెవర్ వి వాంట్ వి ఎక్స్‌ప్లోర్డ్ ఇట్. అండ్ ఏవైతే డిఫరెంట్ తమిళనాడు ఫేమస్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తినడానికి మేము ట్రై చేసాం. సో, ఆ తర్వాత వి వర్ వెరీ టైర్డ్. వి వెంట్ ఫర్ స్లీప్. ద నెక్స్ట్ వెరీ మార్నింగ్ నేను మీకు చెప్పినట్టుగా ఆ వుడెన్ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు, ఆ మొత్తం విల్లా అంతా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నాను. ఎందుకంటే నైట్ నేను అంతలా చూడలేకపోయాను. బికాజ్ ఇట్ వాస్ వెరీ డార్క్ అండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ముందే చెప్పారు. లైక్ యూ హావ్ లైక్ యానిమల్స్ అయితే తిరుగుతాయి. సో, యూ యూ బీ కాన్షియస్ అని. అంటే మనమే జాగ్రత్తగుండాలి. ఆ! ఆటిలికి మనం ఏం చేయలేము. సో, మేమలా బయటికి ఇలా రాగానే అసల ఆ వైబ్ ఉందండి. ఏదో కాశ్మీర్‌లోనో, లేదా స్విట్జర్లాండ్‌లో ఉన్న ఫీలింగొచ్చింది. లేదా మూవీస్‌లో మనకు చూపిస్తారు గదా! కొండ ప్రాంతాలు అలా అనిపిచ్చింది. సో, ఇట్ వాస్ వెరీ గుడ్. సో, అక్కడి నుంచి యాక్చువల్లీ నేను అదే చెప్పాను కదా! 2 స్టోర్డ్ బిల్డింగ్. సో, నేను మొత్తం కంప్లీట్ పైకి వెళ్తున్నాను మేడ మీదకి. సో దట్ మీకు అక్కడి నుంచి కూడా వ్యూ కనపడడానికి. ఇట్ కాస్టెడ్ అస్ వెరీ లెస్ అండి. నేను మీకు కింద మీకు లింక్ కూడా పెడతాను వాళ్ళది. చూడండి. ఆహ్, ఒకవేళ ఊటీ ఎళ్తే గనుక తప్పకుండా ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ యూ పీపుల్ ఆర్ గోయింగ్ లైక్ ఫ్యామిలీ ఆఫ్ 3 లైక్ 2, 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తే గనక అమేజింగ్ ఉంటది ఎక్స్‌పీరియన్స్. అండ్ లెగిసి లెగగానే మీకొక హాట్ టీ ఇస్తారు. అక్కడే కాచినది. ఇది చూస్తున్నారు కదా! ఇది టీ ప్లాంటేషన్. సో, ఈ టీ ప్లాంటేషన్ మొత్తం ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆమెదే. సో, అక్కడే మేము టీ కూడా కాచుకొని అండ్ వాళ్ళిచ్చారు. అది గూడా మేము ఎక్స్‌పీరియన్స్ చేసాం. లైక్ మామూలుగా మనకి ప్యాకెట్స్‌లో వస్తే ఆ ప్యాకెట్స్‌లో తాగడం తప్పించి ఇలా నేను తాగడం ఫస్ట్ టైమ్ బికాజ్ ఐయామ్ నాట్ ఎ టీ లవర్. ఐయామ్ ఎ కాఫీ లవర్. బట్ అక్కడ ఎందుకో ఎక్స్‌పీరియన్స్ చేయాలనిపించింది. అండ్ వితౌట్ షుగర్ తాగాను. బిలీవ్ మీ ఇట్ వాస్ యమ్. అండ్ వాటెవర్ ద ప్లేస్ యూ ఆర్ సీయింగ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. సో, అక్కడి నుంచి మేము మళ్ళీ సిటీ ఐ మీన్ సారీ టౌన్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి బయలుదేరాం. సో, లవ్ డయల్ ఎక్కడైతే ఉందో అది కూడా రైల్వే ట్రాక్ కూడా మేము చూసుకుంటూ బయలుదేరాం. యాక్చువల్లీ మా ప్లాన్‌లోని టాయ్ ట్రైన్ కూడా ఉంది. బట్ వన్ డే మేము కొంచెం డిలే అవ్వడం వల్ల అది స్లాట్ మిస్ అయింది. బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని చెప్పి నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా వస్తాం. మళ్ళీ అప్పుడు టాయ్ ట్రైన్ డీటెయిల్స్ మీకు పెడతాను. సో, అక్కడి నుంచి మేము రోజ్ ప్లాంటేషన్, రోజ్ గార్డెన్ దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ నాకు వన్ ఆఫ్ ది ఫ్రెండ్ చెప్పారు. ఇక్కడ జామ్స్ చేస్తారు. గో అండ్ పర్చేజ్ అని. సో, నేనక్కడికి వెళ్ళాను. జామ్స్, సిరప్స్ ఇవన్నీ షుగర్ సిరప్స్ కాదండి. ఇవి అక్కడే లైక్ ఫ్రెష్ జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసినవి. ఇవి కూడా మనకి 6 మంత్స్ గ్యారంటీ ఇస్తారు. ఐ మీన్ 6 మంత్స్‌లో మేము తినేవాలి. ఆబ్వియస్‌గా అండి ఏవైతే మనకి పెస్టిసైడ్స్ గాని, పెస్ట్స్ గాని వెయ్యరో అవి అంతకన్నా ఎక్కువుండవు. ఏవైతే ఎక్కువ కాలం ఉంటున్నాయో అవి ఖచ్చితంగా అందులో చాలా పెస్ట్ యూజ్ చేశారని అర్థం. సో, ఇంక అక్కడి నుంచి ద ఫేమస్ ఊటీ వాటర్ ట్రిప్‌కి బయలుదేరాం మేము. సో, వి హైర్డ్ ఏవైతే బోట్ హైర్ చేసుకున్నామో అక్కడ ఆ ఎక్స్‌పీరియన్స్ చేసాం.
ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి అని మాకు చెప్పారు. ఆ షూటింగ్స్ 'లవ్ ఆజ్‌కల్' తర్వాత 'చిరంజీవి' పాత సినిమాలు ఏవైతే 90స్‌లో ఉండేవో అక్కడ సాంగ్స్ తర్వాత చాలా 'రాక్షసుడు' మూవీస్‌లో సాంగ్స్ అవన్నీ ఇక్కడే చేశారని ఎవరైతే ఆ బోట్ మ్యాన్ ఉన్నారో ఆయన మాకు చెప్పారు. అండ్ యాహ్! ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ దట్ బ్లూ స్కై, గ్రీన్ వాటర్ అండ్ మొత్తం చుట్టూ చెట్లు. ఇదొక రకమైన ఎక్స్‌పీరియన్స్ అండి. అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. మీరు చూడగలుగుతున్నారు క్లైమేట్ కూడా కొంచెం డ్రౌజీగానే ఉంది. దాంతో పాటు మబ్బుగా ఉంది. లైఫ్‌లో ఇలాంటి ప్లేసెస్‌కి అప్పుడప్పుడు రావాలండి. సో దట్ మనం ఏం మిస్ అవుతున్నామో మనకు తెలుస్తది. మార్నింగ్ లెగడం, పరిగెత్తడం, వర్క్‌కెళ్ళడం, స్ట్రెస్ అయిపోవడం, మళ్ళీ రావడం. ఇదే కాకుండా అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇలా బయటికి వెళ్తే మనకు కొంచెం బ్రేక్ ఉన్నట్టుగుంటది. యాక్చువల్‌గా నేను నైట్ లేదంటే ఆ ముందు రోజు చూసిన ఊటీ ఒకటి. ఇది సౌత్ సైడ్ వచ్చిన ఊటీ. ఇక్కడ స్ట్రీట్స్ అయితే చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉన్నాయండి. అండ్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లైక్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అండ్ వాళ్ళ ఇల్లులు చూస్తే కనుక సూపర్ ఆర్కిటెక్చర్ అండి. వెదర్ బట్టి వాళ్ళ ఇల్లులు ఏవి కూడా స్టోర్డ్ ఇల్లులైతే లేవు. అన్నీ మీకు రూఫ్ ఇల్లులే ఉన్నాయి. అండ్ ఈ ఇల్లు ఏదైతే చూస్తున్నారో ఇది 1948 అనే ఒక మూవీలోని తీసుకున్న ఇల్లంట. అది అక్కడ నాకు తెలిసింది. అండ్ మీరు రోడ్ మీద కూడా రాయల్ స్టోరీ ఎంత అంటే నాకైతే 3, 4 దిస్ ఈస్ అ ప్లేస్ వేర్ యూ హావ్ వైబ్, రిలాక్స్ అండ్ హోప్ ఫర్ ది బెస్ట్ లైఫ్ అనిపించింది. సో, అక్కడి నుంచి నేను కొంచెం షాపింగ్ చేశానండి. లైక్ ఏవైతే ఇంటికి కావాల్సిన హెర్బల్ ట్రీస్ కానీ, లేదంటే కాఫీ షాప్స్ అండ్ ఫైనల్లీ వి ఎండ్ అప్ విత్ మ్యాగీ. మ్యాగీ ఇంట్లో చేస్తే మాత్రం చెండాలంగా వస్తది. ఇక్కడ మాత్రం ఎందుకంత బావుంటదో నాకు అర్థమవ్వదు. సో, అది తినిన తర్వాత లైక్ ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ ఎండ్ ఆఫ్ ది ట్రిప్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బికాజ్ నేను ఇంకా ఉండాలనుకున్నాను. బట్ అవ్వలేదు. సో, వి వెంట్ ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఇది 500 హైట్‌లో ఉన్న ఒక ప్లేస్ అండి. ప్లేస్ ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. ఐ యామ్ సో సారీ ఫర్ థట్. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ ప్లేస్. హైట్ నుంచి చాలా బాగా కనబడ్డది. మొత్తం ఊటీ, కునూర్ అదంతా. సో, అక్కడి నుంచి మేమింక రిటర్న్ హైదరాబాద్‌కి ప్రయాణమయ్యాం. సో, మధ్యలో మేము చెన్నై గూడా వెళ్ళాం. చెన్నై నుంచి వి టుక్ అగైన్ ట్రైన్ అండ్ కేమ్ బ్యాక్. సో, మీరు చూసారు ట్రిప్ అంతా ఇట్ వాస్ వెరీ వైబ్రేటింగ్, ఎనర్జిటిక్. ఇలాంటి ట్రిప్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటదంటే విల్ హావ్ కొత్త క్రియేటివ్‌గా ఆలోచించడానికి అండ్ కొత్త కొత్త ప్రాప్స్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు లైక్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో, ఇలాంటి వీడియోస్ మీకు కొత్తగా కావాలి అనుకుంటే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ సూన్ మీకొక డిఫరెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. థాంక్ యూ ఫర్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ యువర్ హెల్ప్ టువర్డ్స్ అస్. Keep smiling and always follow Toes and Fingers on Instagram.